40 సంవత్సరాల్లో 100 సంవత్సరాలకు కావాల్సిన ప్రేమను పంచారు. 100%. అందుకని ఆ ప్రేమని మర్చిపోవడం అనేది అంత ఈజీ కాదు. సో అదే కాకుండా ఆయన మాట అంటే ఆయన ఉన్నన్ని రోజులు ఎలా అంటే ఒక ప్రతిరోజు పండగే ఇంట్లో. ఆయన లేచాడంటే పండగే. సో అలా అంతలా బాగా కలిసిపోయి వాళ్ళే. చాలా ఆయనకి అంత టైం ఉండేదా అప్పట్లో? అదేనండి, ఉన్న 15 నిమిషాలు చాలు. రోజంతా కూర్చొని మూగగా ఉండి మాట్లాడకుండా అందరినీ ఇరిటేట్ చేసే కంటే ఉన్న గంటలో ఆయన చేయాల్సిందంతా చేసేవారు. సో ఫ్యామిలీ గురించి కానీ అన్ని కనుక్కొని ఆయన అన్నీ చేసుకున్నాక ఆయన వర్క్కి వెళ్ళేవారు అనమాట. సో ఎక్కడైనా మంచి పర్ఫెక్ట్గా ఉన్నారు. అటు ఆ వర్క్ వెళ్ళినాక వర్క్ విషయంలోనైనా ఏ విషయంలోనైనా ఆయన చాలా ఆదర్శం అండి. అలాంటి మనిషి ఉండడు, రారు. అది మాత్రం. అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు? అమ్మ ఓకే, నా కోసం అంతా కొంచెం సెట్ అయ్యారా? ఆవిడ సెట్ అవ్వడం అనేది ఇంక ఉండదండి, అంతే. చూసిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి కూడా ఎప్పుడైనా ఎలా ఉన్నామంటే కూడా నేనన్నా బాగున్నా అని చెప్తానా, ఆవిడ అసలు ఆ మాట కూడా అనలేదు. నా ఇప్పటికి కూడా బాగున్నానని అయితే చెప్పదు. ఏముంటుంది నా కొడుకు లేకుండా అని అంటది ఇప్పటికీ కూడా. ఇంకా ఆవిడ మాత్రం పాపం ఆ బాధ అలాగే ఉంది. అంటే ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక సొసైటీలో తిరుగుతూ ఒక వర్క్ ఇలా ఉన్న మేమే మర్చిపోలేకపోయినప్పుడు కన్న తల్లి ఆవిడ ఒక ఇంట్లోనే ఆ ఇంటికే పరిమితం. ఆవిడకి డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఉంటుంది.